హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే కేక్ పప్స్ వేసి చూపిస్తున్నా అండి. సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ప్రాసెస్ చూద్దాం. దీనికోసం అయితే నేను చాక్లెట్ కేక్ చేసుకున్నా అండి. ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అన్నట్టు. ఇందులో హాఫ్ తీసేసుకొని ఇలా అనుకోవాలి. మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు, కానీ ఇలా అనుకుంటే సరిపోతుందండి. మిక్సీ ఏం అవసరం లేదు, మనకు నచ్చినంత తీసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అట్లా తీసుకున్న. తర్వాత డార్క్ కాంపౌండ్ అయితే ఒక బార్ ఉంటుంది కదండి, ఆ బార్ తీసేసుకున్న. ఒక 200 గ్రామ్స్ దాకా తీసేసుకోండి. ఇలా మొత్తం తురుముకోవాలి. మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం తీసి బయట పెట్టేసుకుంటే తురుముకునేటప్పుడు ఈజీగా వస్తుంది, లేకపోతే కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మొత్తం తురిమి పక్కకు పెట్టేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకోవాలి. కింద బౌల్లో వాటర్ పోసేసుకొని అది వేడైన తర్వాత దీనిపైన బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్ కూడా కిందికి తాకద్దండి, ఆవిరి కొంచెం వాటర్లకి అంటకుండా పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కరిగిపోతూ ఉంటుంది మొత్తము. ఇలా కంప్లీట్గా కరిగిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కొంచెం కూల్ అయ్యే వరకు కలుపుకోవాలి. సో మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ, ఈ గనాచితో అవసరమైతే చాక్లెట్ కూడా వేసేసుకోవచ్చండి. మూలలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో కండెన్స్డ్ మిల్క్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకుంటున్నాను నేను. అలాగే మనం చేసి పెట్టేసుకున్న చాక్లెట్ది ఇందులో వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. బాగా ఎక్కువ వేసుకోవద్దు, లూజ్ అయిపోతూ ఉంటుంది. మనకు బాల్స్ వేసుకునేలాగా వచ్చే వరకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేసేసుకొని మనం గులాబ్ జామ్స్కి ఎలా వేసుకుంటామో అలా చేసేసుకోవాలి రౌండ్గా. నేను మిగిలినవన్నీ కూడా చేసి పెట్టేసుకున్నా అండి. నాకైతే మొత్తం ఇన్ని అయినాయి. తర్వాత వీటికి లాలిపాప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటికి మనం చాక్లెట్ది మెల్ట్ చేసి పెట్టేసుకున్నాముగా, దాంట్లో ఒకసారి డిప్ చేసేసుకొని ఇందులోకి హాఫ్ వరకు పెట్టేసుకోవాలండి. కింది దాకా పెట్టేసుకోవద్దు మొత్తము. ఇలా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అవి సెట్ అయిపోతుంటాయి అన్నట్టు. తర్వాత మనం మెల్ట్ చేసేసుకున్న చాక్లెట్ ఉంది కదా, ఇందులో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని పైననైతే నేను ఈ డెకరేషన్ బాల్స్ ఉంటాయి కదండి, ఇవి స్ప్రింకిల్ చేసేసుకుంటున్నా. లేదు అంటే ఇవి కంప్లీట్గా ఆరిన తర్వాత వైట్ చాక్లెట్ గనాచ్ తోటి కూడా డెకరేట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇవి స్ప్రింకిల్స్ వేసుకోవాలనుకుంటే ఇవి కూలింగ్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని కింద కప్పులో ఏదైనా వెయిట్ లాగా థర్మాకోల్ బాల్స్ కానీ లేదంటే బియ్యం లాంటివి ఏదైనా వేసేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవడమే. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సెట్ అయిపోతాయండి. అంతే, కేక్ లాలిపాప్స్ రెడీ. పిల్లలైతే ఇష్టపడతారు. నేను ఇది మా బాబు బర్త్డే కోసం చేశాను, ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.